Hello everyone, myself Dr. Deepthi, dermatologist at HRC Hospitals. ఇవాళ మనం సోరియాసిస్ గురించి తెలుసుకుందాము. సోరియాసిస్ అనగా పులుసుల వ్యాధి. ఇది మనకి చర్మం మీద రావచ్చు, స్కాల్ప్లో రావచ్చు, లేదా నెయిల్స్ మీద రావచ్చు. కొంతమందికి జాయింట్స్ తోటి కూడా ప్రజెంట్ అవుతారు. సోరియాసిస్ అని మనం వర్డ్ వింటూనే ఇదేదో అంటు జబ్బులాగా ఫీల్ అవుతాము. సోరియాసిస్ అన్నది ఒకరి నుంచి ఒకరికి రాదు. కొంతమంది సోరియాసిస్ అన్నది జన్యుపరంగా వస్తోందని అపోహలో ఉంటారు. జన్యుపరంగా రావాలి అంటే 100లో ఒక 6 మందికి అంతకంటే తక్కువ మందికి మాత్రమే చూస్తాము. స్కిన్ సోరియాసిస్ అంటే చర్మం మీద వచ్చే వ్యాధి ఎలాగుంటుంది అంటే కొంచెం పొలుసులలాగా, ఎస్పెషల్లీ మనకి చేతుల దగ్గర, మోకాళ్ళ మీద, లోయర్ బ్యాక్లో పొలుసులలాగా ఊడిపోతూ ఉంటుంది. అప్పుడు మనం వెంటనే స్కిన్ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు కరెక్ట్గా మీకు మెడిసిన్స్ ఇస్తారు. మెడిసిన్స్లో కూడా మనకి కొన్ని లోషన్స్ లాంటివి అప్లై చేసుకుంటే మనం ఆ సోరియాసిస్ని కొంచెం కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. ఇంకొకటి పేషెంట్స్ ఎప్పుడు అడుగుతుంటారు కదా, సోరియాసిస్ అన్నదాన్ని మనం పర్మనెంట్గా తగ్గించవచ్చా? పర్మనెంట్గా అయితే ఎవరూ తగ్గించలేరు, బట్ 90% వరకు సోరియాసిస్ అన్నది మనం కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. మెయిన్గా సోరియాసిస్ తగ్గించడానికి మనం మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. అంటే స్ట్రెస్ బాగా తగ్గించుకోవాలి అండి. కొంచెం మంచిగా ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవడం వంటివి చేయాలి. ఎస్పెషల్లీ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కూడా ఆపేయాల్సి వస్తుంది. రెడ్ మీట్ కూడా తగ్గించాల్సి వస్తుంది. అండ్ సోరియాసిస్లో మనకి స్కిన్ పరంగా రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ టాపికల్స్ అంటే రాసుకోవడానికి మందులు ఇస్తాము. కొన్నిసార్లు ఈ టాపికల్స్ తగ్గకపోతే మనం ఫోటోథెరపీతో కూడా కంబైన్ చేస్తాము. కొన్నిసార్లు ఇంకా రెండిటికి కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు అంటే ఓరల్గా కూడా మెడికేషన్స్ ఉంటాయండి. స్టీరాయిడ్స్ ఇస్తారు డాక్టర్స్ అనే అపోహలో ఉంటారు. ఎప్పుడు స్టీరాయిడ్స్ అన్నవి మనం వాడమండి. మనకి స్టీరాయిడ్ లాగా పనిచేసే స్టీరాయిడ్ స్పేరింగ్ డ్రగ్స్ లైక్ మిథోట్రెక్సేట్ ఉంటుంది అండ్ సైక్లోస్పోరిన్ అని కూడా వాడతామండి. కమింగ్ టు ద నెయిల్ సోరియాసిస్ అంటే స్కిన్ మీదే కాదు, సోరియాసిస్ అనేది గోర్ల మీద కూడా వస్తుంది. గోర్లల్లో వచ్చిన సోరియాసిస్ కొంచెం కలర్ చేంజెస్ లాగా చూస్తాము, రఫ్గా అయిపోతాయి నెయిల్స్. కొంతమందికి ఈవెన్ పిట్టింగ్ లాగా, అంటే మనం రోడ్డు మీద చూస్తాం కదండి, అలాగా గుంతలు గుంతల్లాగా కూడా పడతాయి. కొంతమందికి కంప్లీట్గా నెయిల్ కూడా ఊడిపోతుందండి. అలాంటి అప్పుడు మీరు డాక్టర్ని సంప్రదిస్తే ఆ సోరియాసిస్ అన్నది ఎందుకు వచ్చింది వాళ్ళు డయాగ్నోస్ చేసి దానికి కూడా ట్రీట్మెంట్ పెడతారు. కమింగ్ టు ద స్కాల్ప్ సోరియాసిస్, తలలో కూడా కొంతమందికి సోరియాసిస్ చూస్తామండి. తలలో వచ్చే సోరియాసిస్ అండ్ డాండ్రఫ్ రెండు ఒకటేలాగా ప్రజెంట్ అవుతాయి. బట్ సోరియాసిస్ వచ్చిన వాళ్ళకి మాత్రం అది పర్సిస్టెంట్గా స్కేల్స్ లాగా వస్తూనే ఉంటాయి. అండ్ వాళ్ళు ఎన్ని యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడినా అండ్ హోమ్ రెమెడీస్ చేసినా కూడా తగ్గదు. అలాంటప్పుడు మీరు డాక్టర్ని సంప్రదిస్తే సోరియాసిస్ కోసం కొన్ని మెడికేషన్స్ని మేము ప్రిస్క్రైబ్ చేస్తాము, కొన్ని లోషన్స్ ఇస్తాము, షాంపూస్ వాడతాము. షాంపూలలో కూడా టార్ బేస్డ్ షాంపూస్ ఉంటాయి. అవి వాడడం వల్ల మనం సోరియాసిస్ నుంచి కూడా రిలీఫ్ తెచ్చుకోవచ్చు. మెయిన్గా సోరియాసిస్లో కొంతమందికి ఇచ్చింగ్ తోటి ప్రజెంట్ అవుతారు. మనం బాగా ఎక్కువగా గీకేసినప్పుడు సోరియాసిస్తో పాటు సెకండరీ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. అవి రాకుండా ఉండాలి అంటే ఇచ్చింగ్ కోసం కూడా కొన్ని యాంటీహిస్టమిన్స్ మెడిసిన్స్ వాడితే వాటిని మనం కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. వీటన్నిటితో పాటు కొంతమంది స్కిన్, జాయింట్స్, నెయిల్స్, జాయింట్స్, సోరియాసిస్ స్కాల్ప్ అండ్ జాయింట్స్ తోటి కూడా ప్రజెంట్ అవుతారు. అలాంటి అప్పుడు మనం ఆ పేషెంట్స్ని రుమటాలజిస్ట్కి రెఫర్ చేస్తే టుగెదర్ వీ కెన్ గెట్ ఇట్ అండర్ కంట్రోల్.